దేవుని ప్రజలుగా పిలువబడిన ప్రియ హోప్ టీవీ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములు శుభములు. విశ్వాసం గురించి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం యెహోషువ గ్రంథం నుంచి. అందులో మనం తెలుసుకొనబోతున్న ఈ రోజు 6వ పాఠంలోకి వచ్చాం. అంతర్గత శత్రువు మనతో పాటు మనలో ఉంటూ మనతో విధానంలోనే కలిసి ఉంటూ దేవుని ప్రజలు అనబడిన వారిలోనే మన కోసం శత్రువులు ఉంటున్నారు. అది ఎంతవరకు ఉంటున్నారు? అప్పుడే ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారా? ఎలా తెలుసుకోగలం? దానికి పరిష్కారం ఏమిటి? ఈ రోజు పాఠంలో అవన్నీ నేర్చుకుందాం. దైవ సేవకులు కలుసుకుందాం రండి. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హేమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, విశ్వాస పాఠాలు యెహోషువ గ్రంథం నుంచి చదువుకుంటున్నాం ఈ ధారావాహికలో. ఈరోజు అంతర్గత శత్రువు అన్నారు. ఈ పాఠంలో ఏం చెప్పబోతున్నారో పరిచయం చెప్పండి. మన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చాము. ఎరుకో పట్టణం అయిపోయింది, చప్పట్లు కొట్టుకున్నారు, సంకలు కొట్టారు, సంతోషం. మనం యుద్ధ వీరులు కాకపోయినప్పటికీ, ఆర్మీ లేకపోయినప్పటికీ, అంత ప్రాక్టీస్ గొప్పతనం లేకపోయినప్పటికీ దేవుని మీద నమ్మకం వచ్చి చేశామని. ఇక్కడికి వచ్చేపాటికల్లా దేవుని యొక్క ఏమంటారంటే మన ఇష్టానుసారంగా ఎట్ట చేసినా పర్వాలేదు, దేవుడు ఆటోమేటిక్గా మనకు విజయం ఇస్తాడు, మనం గొప్పవాళ్ళం, వాళ్ళ మీద మనం గొప్పవాళ్ళం, ఒకలాంటి శాచ్యురేటెడ్ సొంతగా నేను నీతిమంతుణ్ణి, మేము ప్రత్యేకమైన వాళ్ళ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. దేవుడి మీద సంపూర్తిగా మనసు తగ్గించుకొని పశ్చాత్తాపంతో ఆయన మీద ఆధారపడే బదులు ఒకళ్ళకొకళ్ళకి మేము గొప్పవాళ్ళం సంతృప్తి చెంది వాళ్ళు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి అనేది ప్రశస్తమైనది, విలువతో దేవుడిచ్చాడు మనకి. చాలా గొప్ప ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. కానీ నేను చేయవలసిన సహకారం చేయాలి, నేను చేయవలసిన త్యాగం చేయాలనేది చాలా తక్కువ అయిపోతుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క యెహోషువకి తన ప్రజలకి ఒక పాఠం నేర్పించవలసి వచ్చినదన్నమాట. వాళ్ళు చిన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరిలో అపజయం పొందారు. దేవుణ్ణి సంపూర్ణంగా సమర్పించుకోలేక దేవుని అశ్రద్ధ చేసి వెళ్ళారు. అక్కడి నుంచి ఏం జరిగిందో, ఏ కార్యమో, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలో ఈరోజు పాఠం. బాగుందండి. హైమవతి గారు ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. తప్పకుండా అండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పట్టణంలో గెలిచారు, వాళ్ళు సరదా పడ్డారన్నారు. మరి హాయి పట్టణంలో ఓడిపోవటానికి కారణం ఏమంటారు? మొట్టమొదటిది దేవుణ్ణి ప్రార్థన చేయకోకుండా, దేవుని తలంచుకోకుండా, దేవుని చేతితో కలుపుకోకుండా వాళ్ళు వెళ్ళారు. రెండవది యెహోషువ వాళ్ళకి చెప్పాడు, మీరేమీ కూడా అక్కడి నుంచి తీసుకోకూడదు, ఇది దేవుడికి సమర్పించింది, ఇది తీసుకొని సంపాదించుకునే సమయం కాదు, దేవుని మహిమపరిచి, ఓ ప్రజల్లారా మీరు విన్నారా, మేము యెహోవా దేవుణ్ణి సేవించే వాళ్ళము, మేము పరిశుద్ధమైన జనాంగం అని చెప్పవలసిన కార్యక్రమం బదులు వాళ్ళు లోకరీతిగా ప్రవర్తించారు. ఈ రెండు కారణాల వల్ల అపజయం పొందిన 2 మెయిన్ రీజన్స్ ఇజ్రాయెలైట్స్ వర్ డిఫీటెడ్ ఎకాయ్. పాపం ఒకటేమో పాపం వారిలో ఉన్నది, బలహీనపడి వారి యొక్క శక్తి అంతా కూడా దేవుని నుంచి రావాలి, కానీ ఆ విధంగా వాళ్ళు చేసుకోలేదు. రెండవది దేవుడు వద్దన్నది చేశాడు వారిలో ఒకళ్ళు. అంతేకాకుండా ఇంక పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ద ఫస్ట్ కామన్ సిన్ ఈస్ కఠ అంటే దేవునికి వ్యతిరేకమైనగా చేయటం. ఏదో కొద్దిగా ఏదో బంగారం తీసుకుంటే పెద్ద, అది చెట్టు పండు తిన్నంత మాత్రాన్ని ఇంత పెద్ద శిక్ష అని కొంతమంది అంటారు. అవ్వ వెళ్ళి ఆ చెట్టు పండు తిన్నందుకు ఇంత పెద్ద శిక్ష. చెట్టు పండు తిన్న దాంట్లోనే కాదండి, నీ మనస్తత్వం అక్కడ తెలుస్తుంది కాబట్టి దేవుడు అదంతా మార్చాలనుకున్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తున్నాడు. కొంతమంది బైబిల్ వాక్యాలను విమర్శించడం, దేవుడి కార్యాన్ని కొంచెం వంకరగా చూడటం చాలా సులభమే. కానీ దేవుడు ఎంత దీర్ఘశాంతుడో, దాని ద్వారా మనకి ఏమి నేర్పించనై ఉన్నాడో, దాని విలువ ఎంతో మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనే లోతు భావంతో తెలుస్తూ ఉన్నదన్నమాట. ఇక్కడ పాపం కథ అంటే దేవుడు చెప్పిన మార్గాన్ని తొలగి వెళ్ళిపోవటం, క్రాస్ ఓవర్ అండ్ ట్రాన్స్గ్రెస్, దేవుడు వద్దని చెప్పింది దాన్ని దాటి ఆ తప్పు చేయటం. రెండవది ఈవెన్ టేక్ లక్క అని అంటే ఆయన కాదన్న దాన్ని తీసుకోవటం, స్టీలింగ్. మూడవది ఏంటంటే ఆయన డిసీవింగ్,
మోసం చేసి అందరు ప్రజలకు తెలియకోకుండా దాన్ని కప్పెట్టి చేయటం. నాలుగోది ఏంటంటే పుట్టింగ్ ద స్టోలెన్ వన్ ఇంటూ ద గ్రౌండ్, ఎవరికి తెలియకోకుండా. మరి సమస్తం జరిగిన వాడు దేవుడు, ఆయన కన్ను నేత్రాలు ఎవరు కూడా ఎవరికి తెలియకుండా చేసి అని అంటాం కొంతమంది. ఎవరికి తెలియకుండా ఏంటి, నీ మనస్సాక్షికి తెలుసు, ఆయనకి తెలుసు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ విధంగా చేయటం ద్వారా యెహోవాతో చేసిన వాగ్దానం, కవెనెంట్, ఆ యొక్క నిబంధనని తొలగించేశారు. ఆ నిబంధనను పాటించలేదు కాబట్టి వారిలో ఐకమత్యం పోయింది. దేవునితో మాట్లాడటం మర్చిపోయారు. వాళ్ళ గొప్పతనంలో మిగిలిపోవటం వల్ల దేవుడు వారికి పాఠం నేర్పించడానికి ఎంత పెద్ద పట్టణాన్ని కూలగొట్టారు, కానీ అంత చిన్న ఊరిని వాడు ఓడిపోయి సిగ్గుగా వచ్చినారు. యెహోషువ దాన్ని తట్టుకోలేకపోయాడు. ఎంత బాధాకరమైన సన్నివేశం జరుగుతుంది అక్కడ. ఫస్ట్ హైమవతి గారు, మరి ఇక్కడ మనం ఈ సందర్భం చూస్తే మనుషులు వారి లోపల ఉన్న పాపం వల్ల పాడవుతున్నారా, బయట ఉన్న పాపం వల్ల చెడిపోతున్నారంటారు? అదండి, లోపల ఉన్న పాపం గురించి, లోపల ఉన్న పాపంలా మనిషి పాడవుతాడు అంటే అవునండి, లోపల ఉన్న పాపంలే మనిషి పాడవుతాడు, బయట ఉన్న పాపాల కంటే కూడా. అయితే యెహోషువ 7వ అధ్యాయం 16 నుంచి మనకి 19 వచనాలు ఒకటి కథ కనబడుతుంది. ఏంటంటే మరి యెహోషువ 7వ అధ్యాయంలో హేయమైనటువంటి వస్తువులు తీసుకోవద్దు, ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టేసుకున్నాడు గుడారంలోను. అయితే ఇప్పుడు ఆకాను మరి వాళ్ళందరూ కూడా ఆయన పట్టణంలో మరి ఆకానులో యుద్ధంలో ఓడిపోయినప్పుడు దేవుడు చెప్తాడు, మరి యెహోషువ చాలా సిగ్గుపడతాడు కదండి. అయ్యో ఏంటి ఇలా అయిందని, దేవా మరి మోషేకి నువ్వు తోడుగా ఉంటున్నావు, నాకు తోడుగా ఉంటానన్నావు కదా, మోషేకి తోడుగా ఉన్న దేవా నాకు తోడుగా ఉంటున్నావు, ఎందుకు ఇలా అయింది, ఎందుకు నాకు తోడుగా లేవా, ఎందుకు ఓటమి వచ్చిందని అడిగినప్పుడు మీలో శక్తిమైంది ఉందన్నాడు. శక్తిమైంది ఉన్నప్పుడు అన్ని ఎనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మరి ఈ విధంగా అయింది. మరి మారుమనసు పొందండి, రేపటికల్లా మీరు అందరూ కూడా పశ్చాత్తాపం చెందండి, పాపాన్ని ఒప్పుకోనండి అని చెప్తే పిలుపునిచ్చినప్పుడు ఆకానికి తెలుసు పెద్దలందరూ కూడా ఈ యొక్క బాధను అనుభవిస్తున్నారు, 36 మంది చనిపోయారు అని అన్నీ తెలుసు, కానీ ఒప్పుకోడు. అయితే రేపొద్దున కల్లా మరి వంశాల వారిగా, కుటుంబాల వారిగా, వ్యక్తిగత పరంగా అలా వస్తూ ఆఖరికి నా కుమారుడా నువ్వు చేసింది ఎందుకు ఒప్పుకోమంటే అప్పుడు ఒప్పుకుంటాడు. అంటే ముందుగా ఒప్పుకున్నట్లయితే బాగుండేది కదా, ఆయన ముందుగా ఒప్పుకోలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క విషయంలో మనం చూస్తే దేవుడు రేపటి దాకా అన్నప్పుడు ఆయన ఒప్పుకున్నట్లయితే దేవుడు పశ్చాత్తాపం చెందినట్టయితే ఆయన క్షమాపణ దొరికేది. ఇలాగే మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 23:33లోనండి ఒక ఆయన ఉన్నాడు, కోరహు కూడా అలాగే చేశాడు, తప్పు చేశాడు. దేవుడు చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళంతటా వాళ్ళ క్షమాపణ వేడుకొని తప్పును ఒప్పుకొని ఉంటే సరిపోయేది. అయితే విరామం తీసుకుందామండి. ఓకే అండి, చూస్తూనే ఉండండి. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. లోపలి శత్రువు గురించి తెలుసుకుంటాను, ఇంకొంచెం వివరంగా చూద్దాం. హైమవతి గారు ఇంకొంచెం వివరించి చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు మన ఆకానేమో ఒప్పుకోలేదు, మన ఒప్పుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చూడండి మరి ఎంత మరి చిన్న పట్టణం అయినా ఎంత ఓటమికి గురయ్యామని చెప్పేసి అడిగినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదండి. అయితే ఒప్పుకోకపోవడం వలన, ఆయన ఒప్పుకోకపోవడం వలన ఏం జరిగిందంటే కుటుంబ సమేత సపరివారంగా మొత్తం అందరూ కూడాను నశించిపోతారు. వాళ్ళందరూ కూడా మరి రాళ్లతో కొట్టి చంపుతారు. ముందు ఒప్పుకోలేదు, తర్వాత చెప్తాడు కానీ అంత పట్టుకున్నాక బయట తెలిసిపోయిన తర్వాత అవును చేశాను ముందుగానే అది దేవుడికి ఆయనకే తెలిసినప్పుడు ఆయన ఒప్పుకోవాల్సింది వచ్చి. అయితే ఆయన ఒప్పుకోలేదు. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, కోరహు ఉన్నాడు. మనకి సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 23 నుంచి 33 వచనాల్లో ఆయన కూడా ఇలాంటి పాపం ఆయన ఒప్పుకోడు, దేవుడు చెప్పినా కానీ ఒప్పుకోడు. కానీ తన కుమారులు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేయడం వలన దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని క్షమించాడు. ఆయన శిక్షించినప్పటికీ కూడా ఆయన క్షమించి కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారంటారు చూడండి. వాళ్ళు అనుకోవచ్చు ఎవరైనా ఏంటండి మరి కోరహు కుమారులు దేవుడు వాడుకోవడం ఏంటి, పాపం వాళ్ళ ఇంట్లో జరిగింది కదా, తిరుగుబాటుదారుల కుటుంబం కదా అంటే ఏం కాదు. వాళ్ళు దానికి తండ్రి చేసిన పాపానికి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు తండ్రి చేసిన పాపం ఏకీభవించలా. ఇక్కడ ఆకాను విషయంలో అయితే తండ్రి చేసిన పాపాన్ని వాళ్ళు వ్యతిరేకించకుండా కప్పిపెట్టారు. అంటే వాళ్ళు చెప్పాలి, బయటికి రావాలి, నాన్న ఇదేంటి ఇది తప్పు కదా, లేకపోతే ఏమండి ఇది తప్పు కదా అని ఆ భార్యైనా బిడ్డలైనా చెప్పాల్సింది, వాళ్ళు బయటకు రావాల్సింది, వాళ్ళు ఒప్పుకోవాల్సింది. కానీ ఒప్పుకోలేదు. కానీ వీళ్ళు అయితే బయటకు వచ్చేసారు, వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు, దేవుడు వాళ్ళని క్షమించాడు, దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. దేవుడు మరి పశ్చాత్తాపం చెందిన వాళ్ళని క్షమించేటువంటి దేవుడు కదండి మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఆయనకి దయ ఉంటుందండి.
ప్రతి ఒక్కరి పట్ల దయగలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు. మరి పశ్చాత్తాపం పొందాలనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే కీర్తనకారుడు అంటాడు, తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, శిక్ష పొందుతాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే పక్షమాపణ పొందుతాడు. డాక్టర్ గారు, మరి ఈ నాయకుడైన యెహోషువ ఆకానుతో ఈ మాట్లాడిన సంఘటనలు అసలు ఏమని మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది వివరిస్తారు. మొట్టమొదటి ఆకాన్ ఏం చెప్పాడంటే, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఫస్ట్ థింగ్, నీ జీవితం అంతా కూడా దేవుని సమర్పించుకోవాలి. ఒక్కడ వల్ల జరగటం వల్ల సమాజం అంతా సిగ్గుపడ్డది. ఇది యెహోషువ చెప్తున్నారు. ఎప్పుడైతే ఒక్క మనిషి మన సమాజంలో ఒక సంఘంగా ఉన్నప్పుడు మనలో ఒక పొరపాటు అయినా సరే మన అందరికి వర్తిస్తూ ఉన్నదన్నమాట. ఒక్కళ్ళు మేలు చేసినా అందరికి కూడా మేలు జరుగుతుంది. యేసుప్రభు వారు ఆయన చనిపోయాడు, అది అందరికి వర్తిస్తూ ఉన్నదన్నమాట. సో సమాజం అనేది ఇట్ ఈజ్ ఎ యునైటెడ్ చర్చ్ అన్నమాట, దేవుడు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆకాన్ ముఖాముఖిగా చూసి, యెహోషువ నువ్వు ఇట్లా సిగ్గెందుకు తీసుకొచ్చినావు, 2 చేయి, సరే అయిపోయింది కదా, ఇప్పుడు 2 చేయి. 1, వెంటనే వెళ్ళి దేవుని మహిమపరచు. 2, దేవుని మహిమపరిచి పాటలు పాడేటప్పుడు, నువ్వు ఆయన ధ్యానించేటప్పుడు పశ్చాత్తాపడు ఖచ్చితంగా అన్నాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యం. మనం సృష్టించిందేమో దేవుని మహిమపరచడానికి, రెండోదేమో మనం పాపంలో ఉన్నాం కాబట్టి ప్రభువా నన్ను క్షమించాను అనడానికి. ఈ 2 తలంపులు కూడాను పరలోక ప్రార్థనలో చక్కగా విమర్చబడి ఉన్నవి. ఇంకంతకంటే మనం వెళ్ళి చూసినట్లయితే ఆ యొక్క దాచిపెట్టబడిన ధనము మనం దాయలేమండి దేవుని దగ్గర, అది పట్టబయలు చేయబడుతుందన్నమాట. ఆయన తీసుకున్న 200 షెకిల్స్ ఆఫ్ సిల్వర్, వెండి, 1 బార్ ఆఫ్ గోల్డ్ అని ఆయన టెంట్లో దాచిపెట్టాడు కాబట్టి అది దేవుని యొద్ద నుంచి దొంగిలించినట్లుగా ఉంది కాబట్టి అది యెహోవాకు హేయంగా మారింది. అది చాలా ఘోరం. ఏంటంటే కవచస్నెస్, 9వ ఆజ్ఞ మరి దాన్ని వైదొలిగినట్లుగా ఉంది కాబట్టి ఆ పాపం పోయే వరకు దేవుడు వాళ్ళ సమీపానికి రాలేదు, వాళ్ళకి జయమంటూ రాలేదు, మనశ్శాంతి అంటూ రాలేదు, వాళ్ళలో గలిబిలి వచ్చింది. నాయకుడు కూడాను చాలా బాధపడి ఉన్నాడు. ఒకసారి ఈ పాఠంలో మనం గమనించి చూసినట్లయితే, ఇంతకంటే మనం డిస్కస్ చేసుకున్నాం, రాహాబు కానానీయురాలు యెరికో ప్రారంభంలో మనం చూసాము. ఇప్పుడు యెరికో అయిపోయిన తర్వాత, దాన్ని ఓడించిన తర్వాత చూస్తున్నాము ఆకాన్ ఏమో సత్యం తెలిసిన వాడు పాపంలో పడ్డాడు, దురాశకు లోకాశలకు లొంగిపోయాడు. ఆమె వ్యాపారస్తురాలై ఉండేమో ఆమె పరిశుద్ధ కార్యం కోరుకుని ఉన్నది. ఆమె స్త్రీ, ఈయన పురుషుడు. ఈయన సత్యం తెలిసినవాడు, ఆయన సత్యం తెలియనివాడు. ఆఖరి రోజులు ఎలా జరుగుద్దంటే, లోనున్న వాళ్ళేమో మాకు తెలిసలేదంత గొప్పతనాన్ని బయటికి వెళ్ళిపోతారు, బయట ఉన్న వాళ్ళేమో లోనికి వస్తారు. కడపటి వారు మొదటివారు, కడపటి వారని రాయబడి ఉన్నది. ఇది చాలా భయంకరమైన ఆలోచన అని మనం తెలుసుకోవాలి. బాగుందండి. హైమావతి గారు, మరి దేవుడు ఈ యెహోషువ కాలంలో ఇచ్చిన అవకాశం దేవుడి వైపు తిరగటానికి అది ఈ కాలంలో కూడా ఇస్తాడంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు హాయ్ అనే పట్టణాన్ని కైవసం చేసుకుందామని చెప్పేసి దేవుడు మరలా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ మొదటైతే వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండి దేవుని దగ్గర అడగపోవడం, వాళ్ళు వెళ్ళి మన చిన్న దేశమే కదా జయిస్తాం అనుకున్నారు, వాళ్ళందరూ ఓడిపోయి వచ్చేసారు. ఏంటని తెలుసుకుంటే యెహోషువ 8వ అధ్యాయం 1 నుంచి 29వ వచనంలో హాయ్ అనే పట్టణాన్ని కైవసం చేసుకుందామని చెప్పి ఇశ్రాయేల్ వెళ్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే 30,000 మందిని దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు చేస్తారు. దేవుడు చెప్తారు, మీరు ఇప్పుడు వెళ్ళండి, మీరు గెలుస్తారు. 30,000 మందిని ఏం చేస్తారంటే పట్టణం వెనకాల వాళ్ళని దాచిపెట్టేస్తారు అడవుల మధ్యలో. అయితే దాచిపెట్టేసి వీళ్ళు మళ్ళీ వెళ్తారు. వెళ్ళి అప్పుడు మొదట వచ్చినప్పుడు ఎలా ఓడిపోయారు అన్నట్లు పారిపోతారో అలా పారిపోయినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడాను వీళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. అందరూ కూడా వీళ్ళ వెనకాల వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే వెనకాల ఉన్నారో ఆ పట్టణం వాళ్ళందరూ మొత్తం కూడా వచ్చేసి లోపలికి వచ్చి మొత్తం ఆ పట్టణాన్ని, హాయ్ పట్టణాన్ని అంతటినీ కాల్ చేస్తారు. వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి హాయ్ పట్టణం అంతా కాలిపోతుంది. కాబట్టి మనం ఎవరైతే మళ్ళీ వీళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళందరినీ కూడాను ఏం చేసేస్తారంటే చంపేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పట్టణంలో అమాలేకులతో యుద్ధం చేసేటప్పుడు వారితో ఉన్నాడు, నాతో కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇప్పుడు మరి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మొదట ఓడిపోయారు, కానీ దేవుని మాట మీద విధేయత వల్లనే జయిస్తామండి. ఆనాడు కూడా ఉన్నవాడిని ఈ రోజు కూడా మీతో ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆనాడే కాదు, వాళ్ళు ఓడిపోయిన హాయి పట్టణాన్ని మళ్ళా గెలుచుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ రోజు కూడా ఓడిపోయిన పరిస్థితుల మీద మళ్ళా మనకి జయాన్ని అనుగ్రహిస్తాడండి దేవుడు. ఏంటంటే ఖడ్గం వలన కాదండి మనకు జయం వచ్చేదంటే, మన బలం వల్ల మన శక్తి వలన కాదు, కానీ కేవలం దేవుని కృప వల్లనే మనం జయిస్తాము.
ఇది మనం నేర్చుకుంటున్నాం. యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా దేవుడు మనకు కూడా తోడుగా ఉంటున్నాడు. ఎలా బ్రతుకుతున్నప్పటికీ, మనం ఎలాంటి బ్రతుకులో ఉన్నప్పటికీ, అంటే చిన్నవాళ్ళము లేకపోతే కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, దేవుడి మీద మనము అట్లాంటి నమ్మకం, యెహోషువ కలిగిన నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే నేను మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు శక్తి చేతను బలం చేతను కాదు కానీ దేవుని ఆత్మ చేతనే సాధ్యమైంది. అవునండి, బాగుందండి. దేవుని యొక్క కృప వల్ల మనకు సాధ్యమవుతుంది. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరి భాగంలోకి వెళ్దాం. పాఠం చివరి భాగంలో అంతర్గత శత్రువు గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ జరిగిన విషాద సంఘటన విషయం దాన్ని చూసుకుని నాయకుడిగా యెహోషువ ఎలా స్పందించాడు, ఆకాను నుంచి ఏం కోరాడంటారు? ఏమాత్రం కూడాను యెహోషువ సంతోషం అనేది లేదు. ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా నాయకుడు ఉన్నాడు, మోషే దగ్గర ఎన్నో నేర్చుకున్నాడు, ఇప్పుడేమో నిబ్బరంగా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళమన్నాడు, ఎరుకోక ఏ విధంగా ఓడించాలో అన్నీ దేవుడిచ్చినని చూపించాడు. ఇప్పుడు మాత్రం సడన్గా మరి విచారం దుఃఖకారంలో ఉన్నాడు. ఎంతవరకు వచ్చాడు అని అంటే, మేము ఐగుప్తులోనికే వెళ్ళిపోయినట్లయితే బాగుండేది, అక్కడ అన్నీ కూడా మాకు సదుపాయంగా ఉండేది, మాకు అనుకూలంగా ఉండేది, దానికి అలవాటు పడి ఉన్నామని. మరి అరణ్యములో ఏ విధంగా ఇశ్రాయేలీలు కొనుక్కొని సనుక్కొని ఉన్నారో యెహోషువ కూడా చాలా బాధతో దుఃఖంతో ఈ విధంగా విచారకరమైన మాటలు మాట్లాడాడు. అంటే విరక్తి కలిగిపోయింది అనమాట అతనికి. నేను ఇంతవరకు చేసి ఒకసారి వాక్యం చదవండి. 7వ అధ్యాయం 6 నుంచి 9. 7వ అధ్యాయం 6 నుంచి 9. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరినీ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదువని ప్రార్థింపగా. ఈ ప్రార్థన చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయండి. అవును ప్రభువా, మేము అక్కడుంటేనే బాగుండేదని మళ్ళీ పశ్చాత్తాపడుతున్నారు. అసలుకి ఆ విధంగా పడకూడదు. ఎందుకంటే దేవుడు ముందుకెళ్ళమని, మిమ్మల్ని సాక్షులుగా నిలబెడతానని, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, ఇదంతా కూడా మేము గొప్ప చేస్తానని వాగ్దానం మర్చిపోయాడు ఆ బాధలో. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏంటంటే, దేవుడా మరి ఇట్లా ఈ విధంగా అపజయం పొందాం కదా, మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు దేవుడు మర్చిపోయాడు వాళ్ళని, ఇంత చిన్న పని దగ్గర వాళ్ళు ఓడిపోయారు, మరి నీ గురించి కూడా తప్పు అనుకుంటారు రకరకాలుగా. ఒకటి వీళ్ళకి అవమానం, 2 దేవుడికి అవమానం. ఇది నవీన కాలంలో కూడాను టిపికల్గా సాధారణమైన మనిషికి ఏదైనా సడన్గా అనుకోని రీతిగా తటస్థిస్తే, మరణమో లేకపోతే జబ్బు లేకపోతే కుటుంబంలో ఏదో శోధనో ఏదో పెద్దది వస్తే ఆటోమేటిక్గా ఇలాగనే మనం ఆలోచిస్తాం. నిన్ను నమ్ముకున్నందుకు మాకేం జరుగుతుంది, దేవుడి మీద నిందేస్తాం. నెంబర్ 1, ఆయన్నే తప్పుడుగా అర్థం చేసుకుంటాం. అంతేగాని ఆకాను చేశాడు తప్పు, ఆ తప్పు ఎక్కడుందో మనం పరిశీలించి తెలుసుకోవాలా, అది ఆయన ఖండించాలా. తప్పు తీసేస్తే మళ్ళీ దేవుడు మన దగ్గరకు వస్తాడు. చీకటి ఉన్న దగ్గరికి దేవుడు రాడండి. పాపం ఉంటే దేవుడు, పాపాన్ని తీసివేసుకుంటే దేవుడు మన సమీపం. ఒబే అండ్ లీవ్, విధేయత చూపించి నువ్వు జీవించి సంతోషంగా, డిసొబే అండ్ డై. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఆయన బాధపడుతూ చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇదిగో పాపం అని చూపించాడు దేవుడు, ఇదిగో పాపం, దీనివల్ల ఏది నేనేమన్నా కఠినంగా ఉండే దేవుణ్ణి కాదు, మీరు చెప్పింది నేను చెప్పింది మీరు చేయలేదు కాబట్టి ఇదిగో పాపం అన్నారు. అంతేగాని దేవుడు వాళ్ళని వదిలేయలేదు, అసలు వదిలేయలేదు. ఆఖరికి ఎవరు అని అంటే ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి చీట్లు వేసి ఆఖరికి ఆయన బయటపడిన తర్వాత ఆయన రాళ్లతో కొట్టి చంపి తర్వాత అప్పుడు వాళ్ళందరిని కూడా శుద్ధి చేసి ఆ జనాంగాన్ని మళ్ళీ ఆయన జనాంగంగా నేర్చుకున్నాడు. దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, మానవులుగా మనం ఒక్కొక్కసారి దిగజారిపోతాం, దేవుణ్ణే తప్పుగా నింద వేస్తాం. కానీ ఆ దేవుడు అట్లా చేసేవాడు కాదు. ఆయన ఓపికగా ఉండి ఆ తప్పుని సిస్టమేటిక్గా తీసివేసి మరలా మన తిరిగి ఆ యొక్క ఒరిజినల్ పనికి మనం ఉపయోగించుకొని మన సాక్షులుగా వాడుకొని చేస్తాడు. ఒక చిన్న పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఊరేసుకోవాలా. మీ నాన్నమ్మ ఒక మాట ఏదో తప్పుది నేను సరి చేయడానికి తిట్టినందుకు వెంటనే నువ్వు ఏదైనా హాని చేసుకోవాలి. ఇట్లాగా నవీన కాలపు యవనస్తులు అంత హడావిడిగా ఆలోచన లేకుండా చేస్తూ ఉన్నారు. అట్లానే యెహోషువ ద్వారా మనం నేర్చుకుంటున్నాం, దేవుడు దీర్ఘశాంతుడు,
దయాళత్వం కలిగిన వాడు, మంచితనం ఆయనలో ఉన్నది. ఏది జరిగినా కానీ మనకేదో పాఠం నేర్పిస్తున్నాడు, ఏదో మంచి కారణం ఉంది అన్న విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ కారణాన్ని ఓపికగా తెలుసుకొని దాన్ని శుభ్రం చేసుకొని దాన్ని సరి చేసుకుంటే మరలా దేవుడు యథావిధిగా మనతో పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే ఎక్కడైతే దేని వలన మనకి హాని కలుగుతుందో దాన్ని తీసివేసుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అంతేగాని దేవుడు విడిచిపెట్టడం లేదు, మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. చాలా గొప్ప దేవుడు అండి. ఈ అంతర్గత శత్రువు ఈ పాఠాలు ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉంటే చెప్పండి హైమావతి గారు. అవునండి, మనం ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి పాపం, ఆకాని పాపం ఏంటంటే దురాశ. దురాశ అనేటువంటిది ఈ పాపము అందరూ కూడా అది పెద్ద పాపం అని గుర్తించరు, కానీ అది చాలా ఘోరమైనటువంటి పాపం అది కూడా. కాబట్టి అటువంటి పాపము చేసినప్పుడు ఆయన ఏంటంటే లైట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆయన ఆ దేవుడు వేలు పెట్టి చూపించేంత వరకు కూడాను ఒప్పుకోలేదు కదండి. ఇప్పుడు ఆయిపట్నం నాశనం అయిపోతుంది, ఇవన్నిటిని గురించి పిలిపించాడు, ఒప్పుకోండి అని చెప్పాడు, పరిశుద్ధపరచమని చెప్పిన ఒప్పుకోలేదు. కానీ ఆయన వేలు పెట్టి చూపిన తర్వాత ఒప్పుకున్నాడు. అది జెన్యూన్ పశ్చాత్తాపం కాదు, అది రియల్ నిజమైన పశ్చాత్తాపం కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో నిజమైన పశ్చాత్తాపాన్ని కోరుకుంటాడు. పేతురు అడిగినట్లుగా అటువంటి పశ్చాత్తాపం దేవుడు క్షమించేటువంటి దేవుడు. అందుకని ఆయనలో మాత్రం ఎటువంటి ఉద్దేశం అనేటువంటి మార్పు ఉండదు దేవుల్లో. మానవులందరూ రక్షించబడాలనేటువంటిదే, ఏ దుష్టుడు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు అందరికీ పిలుపునిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షించబడాలి. అయితే మానవులందరం పాపులమే. మనం పాపంలో ఒప్పుకొని మనంతటి మనం ఒప్పుకొని ఎవరో చూపిస్తే కాకుండా దేవుడితో మనం ఒప్పుకొని దాన్ని తీసివేసుకోవాలని చెప్తున్నాడు. అందుకని అప్పుడు మన ఏ చెడు ఏ దుష్టుడు మన ఏలడు. ఎందుకంటే దేవునికి కృపకు మనం స్థానం ఇచ్చాం కాబట్టి మనం దేవుని కృపను మనం తప్పకుండా కలిగి ఉండాలి. ఆ దేవుడు అందుబాటులో దేవుడు అవకాశాలు ఇస్తాడండి, అవకాశాలు ఇస్తాడు, భయపడక్కర్లా. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రేక్షకులందరూ దేవుని కృపను ఉపయోగించుకునే రక్షణలోకి వచ్చేలాగా దీవించండి డాక్టర్ గారు. ప్రభువా, గొప్ప దేవా, మా ఆత్మీయ జీవితాల్లో ఎన్నో పొరపాట్లు ఉన్నవి. మేము తప్పు చేసి ప్రభా, శత్రుత్వం మాలోనే ఉండి నీ సహాయం కోరినప్పుడు చేయలేవు ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించున్నారు, కానీ మా పాపాన్ని తీసివేయాలని మీరు ఎంతగానో కోరుకొనుచున్నారు. మాలో ఉన్న శత్రువుని తీసివేసి నీలో నిజమైన స్నేహం చేసి నీ ఒడంబడికలో మేము బలపడి నీ ఆశీర్వాదాలు పొందటానికి మమ్మల్ని మా ప్రేక్షకులందరినీ దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. చాలా విలువైన పాఠం, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, అంతర్గత శత్రువు మనతో పాటు ఉండి మనమే ఒకవేళ మన ఇంటి వాళ్ళకి శత్రువుగా ఉండి దేవుని ఉగ్రతకి కారణం అవుతున్నామేమో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఎందుకంటే నిఖార్సైన విధేయత, యుద్ధ భూమిలో ఆరాధన జరగబోతుంది మన జీవితంలో. తెలుసుకోబోతున్నాం వచ్చే పాఠంలో. అంతవరకు క్రీస్తునామములు, శుభములు.